హాయ్ ఫ్రెండ్స్, దోసల పిండితో జిలేబీనా చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కప్ షుగర్కి కప్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో బాగా కరగనివ్వండి. ఈలోపు 1 కప్ దోస పిండికి 1 కప్ మైదా వేసి చిటికెడు సాల్ట్ వేసి వాటర్ పోసి గట్టిగా కన్సిస్టెన్సీలో కలుపుకోండి. పాకానికి 3 మినిట్స్ చాలండి. చాలా ఈజీగా ఇమిడియట్గా అయిపోతుంది. పాకాన్ని టచ్ చేసి చూస్తే జస్ట్ మనకి అంటుకున్నట్టు అనిపిస్తే చాలు. జిలేబీ పొంగడానికి చిటికెడు సోడా వేయండి. స్పూన్తో మొత్తం కలపండి. షుగర్ సిరప్లో 2-3 స్పూన్ నిమ్మ చుక్కలు వేయండి. ఇప్పుడు మనకి సిరప్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతటిని ఒక పాలిథిన్ కవర్లో సైడ్ క్రాస్గా ఉండేట్టుగా ఉంచుకొని ఈ బ్యాటర్ని అంతా అందులో వేసి ప్యాక్ చేయండి. వేడి వేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో మంట పెడుతూ ఈ జిలేబీని ఇలా చూసినట్టుగా వేయండి. బాగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసుకుని పాకంలో అటు ఇటు తిప్పుకొని వేరే ప్లేట్లో తీసుకోండి. పుల్లటి తీయటి జిలేబీ రెడీ.